Now we shall start questions using where. ఎక్కడ అనేటువంటి యాడ్వర్బ్ క్వశ్చన్గా ఉపయోగించి మనము ప్రశ్నలు బాగా డ్రిల్లింగ్ చేయాలన్నమాట. వేర్, వెన్, వై, హూ, విచ్, హూమ్ అని అవన్నీ ప్రశ్నలు. వీటికి వేరుతో మనం ఇట్లా ప్రశ్నలు చేస్తున్నాం. వేర్ వర్ దే స్లీపింగ్, ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉన్న క్వశ్చన్. ఎక్కడ వారు నిద్రపోతుండేది. వేర్ వర్ దే, ఇది ఇంట్రాన్సిటివ్, ఆబ్జెక్ట్ లేదు కాబట్టి వేర్ వర్ దే స్లీపింగ్ పోయి బీయింగ్ స్లెప్ట్ అయింది. ఎక్కడ వారి చేత నిద్రపోవడం జరుగుచుండెను అన్నమాట. ఏం లేదు, చాలా సింపుల్ ఇది. వేర్ వర్ దే యాజ్ ఇట్ ఈస్ రాసిన తర్వాత ఈ స్లీపింగ్ ఏమో బీయింగ్ స్లెప్ట్ అవుతుంది అంతే. ఇంకొక రకంగా కూడా రాస్తారు, వేర్ వర్ బీయింగ్ స్లెప్ట్ బై దెమ్ అని. కానీ అది అంత సాఫీగా ఉండదు మనం పలకడానికి. ఇది బాగుంటుంది, కొద్దిగా తికమక్క ఉంటుంది అది. ఇప్పుడు వేర్ వాజ్ చెస్ బీయింగ్ ప్లేయిడ్ బై దెమ్, ఇది ప్యాసివ్లో ఉంది, పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఏంది? ఇక్కడ కంటిన్యూస్లో ఏదైనా ప్రజెంట్ కంటిన్యూస్లో యామిజార్ వస్తుంది, పాస్ట్ కంటిన్యూస్లో వాజ్ వార్ వస్తుంది, యాక్టివ్ అయినా ప్యాసివ్ అయినా వస్తుంది. ఇక్కడ బై అనేది ఒకటి చేత ఈ బీయింగ్ ప్లేడ్ బై ప్లేయింగ్ అవుతుంది అంతే. ఇప్పుడు ఇక్కడ ఎట్లా అయింది చూడండి, వేర్ వర్ దే, ఈ దెమ్ బై దే అయింది, బీయింగ్ ప్లేడ్ బై ప్లేయింగ్, ఇచ్చేస్ సబ్జెక్ట్ బై ఆబ్జెక్ట్ అయింది. ఇట్లా చెక్ చేసుకోవాలి. వేర్ వర్ దే ప్లేయింగ్ చెస్ అని అంటే ప్యాసివ్లా, వేర్ చెస్ ఆబ్జెక్ట్ బై సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి సింగులర్ కాబట్టి పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ కాబట్టి వేర్ వాజ్ చెస్ ప్లేయింగ్ బై బీయింగ్ ప్లేయిడ్ బై దే బై దెమ్ అవుతుంది. అట్లా యాక్టివ్ నుంచి ప్యాసివ్, ప్యాసివ్ నుంచి యాక్టివ్కు చెక్ చేసుకోవాలి. 2 3 6, 3 2 6 అంతే. ఎట్లా మ్యాథ్స్ చెక్ చేసుకుంటావో అట్లా. వేర్ కెన్ ఐ ఫెచ్ వాటర్, ఇది ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉంది, ట్రాన్సిటివ్, ఇది సామర్థ్యం తెలిపే క్రియ. అన్నిటికీ కెన్నే వాడతాము. మీరు చేసి చూడండి ఈ మాదిరిగానే. మొట్టమొదటి నేను ఇస్తున్నాను, రేపటి రోజు మళ్ళీ నిన్నట్లకి అన్ని ఆన్సర్స్ మళ్ళీ పెడతా, అప్పుడు చెక్ చేసుకుంటారు మీరు. అన్నీ నేను చెప్తే మీకు ఎట్లా వస్తుంది? తప్పు పోతే పోయింది, మనం కరెక్ట్ రాయడం తెలుసుకోవాలి కదా. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీ అనే అభ్యుదయ కవి ఏమన్నాడంటే, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. మనం ఏదైనా ప్రయత్నం చేస్తే ఏం పోతుంది? అజ్ఞానం పోతుంది, జ్ఞానం వస్తుంది అంతే. కాబట్టి మనం ఈ ప్రయత్నం చేయండి మీరు. వేర్ కెన్ ఐ ఫెచ్ వాటర్, ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉంది. ఎక్కడ నేను నీరు తేగలను, చాలా సింపుల్ అన్నమాట. ఇది ఎవరు చేసే పద్ధతిలోనే. వేర్ అట్టే ఉంటుంది, కెన్ అట్టే ఉంటుంది, వాటర్ సబ్జెక్ట్ ప్లేస్ అక్కడ వస్తుంది, ఫెచ్ బై ఫెచ్డ్ అవుతుంది, బై ఉపయోగిస్తాము, అయిపోయి అయితే మీరు చేయండి, నేను మార్గం చూపించిన. వేర్ షల్ బి పెయింట్, ఇది ఇంట్రాన్సిటివ్, ఎక్కడ మనం రంగు వేద్దాం అలా డౌట్ ఉంది కాబట్టి షెల్ వాడాడు. ఎక్కడ మనం రంగు వేయగలం. వేర్ హ్యాజ్ షీ లివ్డ్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది, ఆమె ఎక్కడ నివసించి ఉన్నది. వేర్ హ్యాడ్ హీ ప్రిపేర్డ్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది, ఇంట్రాన్సిటివ్, ఆబ్జెక్ట్ లేదు. మీకు ఆబ్జెక్ట్ లేని ఎట్లా చేయాలనో ఈజీగా చెప్పిందండి. వేర్ కెన్ యూ వాచ్, ఇది కూడా సామర్థ్యం తెలిపే క్రియ. ఎక్కడ నువ్వు గమనించగలరు, ఎక్కడ మీరు గమనించగలరు. ఒకరున్నా యూ అంటారు, 10 మంది ఉన్నా యూ అంటారు, మీరు అనే అంతేగా. వేర్ వుడ్ షీ బ్రింగ్ వాటర్, ఆమె నీరు ఎక్కడ తేగలదు.
హౌ తోటి వచ్చే క్వశ్చన్స్. ఈ హౌ అంటే ఎట్లు అన్నట్టు, కానీ దాని వెంబడి ఇంకో యాడ్వర్బ్ కలిసి వస్తుంది. హౌ మచ్ అంటే ఎంత, హౌ మెనీ అంటే ఎన్ని, హౌ లాంగ్ అంటే ఎంత దూరం, హౌ ఆఫన్ అంటే ఎన్ని మార్లు, ఎన్నిసార్లు అని వాడాం. అది కలిపి క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు హౌ మెనీ పర్సన్స్ ఆర్ ఈటింగ్, ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు, ఎంతమంది తింటున్నారు. హౌ మెనీ పర్సన్స్ ఆర్ ఈటింగ్ మీల్స్ కానీ, ఫుడ్ కానీ, టిఫిన్ కానీ లేదు, ఇంట్రాన్సిటివ్ అది. కాబట్టి మీరు బాగా హౌ మెనీ పర్సన్స్ అట్టనే ఉంటుంది, ఆర్ ఈటింగ్ పోయి బీయింగ్ ఈటన్ అవుతుంది, ఆర్ బీయింగ్ ఈటన్, అది బాగా గమనించుకోవాలి. హౌ మెనీ పర్సన్స్ ఆర్ బీయింగ్ ఈటన్, ఎంతమంది చేత తినడం జరుగుతుంది. హౌ లాంగ్ యూ విల్ గివ్ మనీ, ఇది ట్రాన్సిట్లో ఉంది, ఎంతకాలం మీరు డబ్బులు ఇవ్వగలరు. హౌ లాంగ్ అట్లనే ఉంటుంది, మనీ ఆబ్జెక్ట్ వై సబ్జెక్ట్ అవుతుంది, విల్ గివ్ వై విల్ బి గివెన్ అవుతుంది, బై యూ వై ఆబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ వై ఆబ్జెక్ట్ అవుతుంది. ఎంతకాలం డబ్బు మీ చేత ఇవ్వబడుచుండగలదు, ఇవ్వబడుచుండగలదు ఉండాలి. హౌ డిడ్ షీ కండక్ట్ ది క్లాస్, ఆమె తరగతి ఎలా నిర్వహించింది, ఎలా ఆమె తరగతి నిర్వహించింది. ఆమె ఎట్లా చెప్పొస్తుంది, ఆమెకి ఎట్లా చెప్పగలిగింది అన్నట్టు. హౌ డిడ్ షీ కండక్ట్, డిడ్ వస్తే వాజ్ వస్తుంది, క్లాసీ సబ్జెక్ట్ ప్లేస్కి వస్తుంది ఆబ్జెక్ట్. బాగా చేయండి మీరు అట్లా. వర్బ్ 3 అవుతుంది, బై వస్తుంది, షీ బై ఆబ్జెక్ట్ కేస్ అవుతుంది. అది చేసే ప్రయత్నం. హౌ వుడ్ యూ లైక్ దట్ అంటిడి గర్ల్, హౌ వుడ్ యూ లైక్, మీరు ఎలా ఇష్టపడగలిగినారు ఆ అమ్మాయిని, ఎలా మీరు ఆ శుభ్రమైన బాలికను ఇష్టపడగలిగితిరి. సరిపోయిన దాంట్లో ఫ్యూచర్ అన్నమాట. హౌ ఆర్ దే ప్లానింగ్, ఎలా వారు పథకం వేస్తూ ఉండిరి. ఇంట్రాన్సిటివ్ ఇది, పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. హౌ ఆర్ వి మేకింగ్ ద క్యాష్, మనం ఎలా డబ్బు సిద్ధం హౌ ఆర్ వి మేకింగ్ ది క్యాష్, ఎలా మనం డబ్బు సిద్ధం చేస్తున్నాము, ఏమేమి ప్రయత్నం చేస్తున్నాం, ఎటకెళ్ళి డబ్బు తెస్తున్నాం. వేర్ వుడ్ షీ బ్రింగ్ వాటర్, ఎక్కడ ఆమె నీరు తేగలిగినది, వుడ్ బ్రింగ్ అన్నాడు కాబట్టి విల్ బ్రింగ్ కాదు, తేగల అని కాదు, అయిపోయింది ఫ్యూచర్లో. ఇంకా మీరు సొంతంగా క్వశ్చన్స్ తయారు చేసుకొని, అది ఇంట్రాన్సివ్ ఉంటే ఇంట్రాన్సివ్ ప్యాసివ్ ఎట్లా వేయాలి, ప్యాసివ్ నుంచి యాక్టివ్ ఎట్లా వేయాలి. వేరు ఉపయోగించి, వై ఉపయోగించి, వెన్ ఉపయోగించి, హౌ ఉపయోగించి, హూ ఉపయోగించి, హూమ్ ఉపయోగించి, ఇట్లా ప్రశ్నలు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ ప్రిపోజిషన్లో అప్పీల్ టు అంటే ఏ పర్సన్ ఆర్ హైకోర్టు, విన్నవించుకోవడం, పై ఒక వ్యక్తికి కానీ హైకోర్టుకు కానీ విన్నవించుకోవడానికి వాడేది. తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ అప్పీలింగ్ టు సెంట్రల్ ఇరిగేషన్ మినిస్టర్ ఫర్ కృష్ణా వాటర్ రైట్ఫుల్ షేర్, తమకు రావాల్సినటువంటి తెలంగాణ ప్రభుత్వము కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రికి టీఎస్కు రావాల్సిన కృష్ణా జలాల గూర్చి విన్నవించుకుంటుంది. ఇక్కడ మనకు తగదెందుకు, సెంట్రల్ ఇరిగేషన్ మినిస్టర్ తనకి పోదాం, ఆయన ఎట్లా చెప్తాడు చూద్దామట. ఆయన చెప్పింది ఎవరికి నచ్చలే అనుకో, సుప్రీంకోర్టు పోతారు. ఇక సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది. అంటే మనుషులను బట్టి, జనసంఖ్యను బట్టా, లేదా ఏరియాని బట్టా డిసైడ్ చేస్తాను అన్నమాట. ఇంతకుముందు ఏమన్నా అగ్రిమెంట్స్ అయినాయా, ఇవన్నీ ఆలోచించి సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తాను. దానికోసం అట్లా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రికి టీఎస్కు రావాల్సిన కృష్ణా జలాల గురించి విన్నవించుకుంటుంది. అప్పీల్ టు అన్నమాట. ఈడియం నానుడి, గెట్ రిడ్ ఆఫ్, పారదోలడం, పంపించివేయడం.
as the PA of minister was dishonest to him, he gets rid of him. మంత్రి గారి వ్యక్తిగత సహాయకుడు నమ్మక ద్రోహి అని తెలుసుకొని అతన్ని పని నుంచి పంపించి వేస్తాడు. ఈయన తెలియకుండానే కొన్ని అప్లికేషన్స్ తీసుకొని వాటికి ఆర్డర్స్ చేయించి ఈయన తెలియకుండానే డిపార్ట్మెంట్ నుంచి సెక్రటరీ కలుపుకొని పంపించేసి డబ్బులు బాగా సంపాదించుకుంటుండని తెలిసింది ఆయనకు. ఎవరో చెప్తే ఎంబడే చూసిండు, ప్రూఫ్ ఏమనలేదు ఆయన, చక్కగా ఆయన తొలగించేసిన కథ. సో మనం ఇట్లా ఈ పదాలను ఉపయోగించి సొంతంగా మీరు యూ హ్యావ్ టు మేక్ సెంటెన్సెస్ యూజింగ్ ద సేమ్ ఈడియమ్స్ అండ్ సేమ్ ప్రిపోజిషన్స్. వేరే సబ్జెక్ట్, వేరే వెర్బ్, వేరే ఆబ్జెక్ట్ ఉపయోగించి సొంతంగా ప్రయత్నం చెయ్యండి.